ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. రాము ప్రతిరోజూ పని కోసం వెతుక్కుంటూ ఉండేవాడు కాని పెద్దగా సంపాదన ఉండేది కాదు. ఒక రోజు అతని స్నేహితుడు సురేష్ అతనికి ఒక మంచి సలహా ఇచ్చాడు. రాము, మన గ్రామంలో కోడి వ్యాపారం చేస్తే బాగుంటుంది. కోళ్లు పెంచితే గుడ్లు కూడా వస్తాయి. కోళ్లను అమ్మినా డబ్బు వస్తుంది అని సురేష్ చెప్పాడు. ఆ మాట రాముకి నచ్చింది. కాని అతని దగ్గర పెట్టుబడి లేదు. అయినా ధైర్యం కోల్పోలేదు. కొంత డబ్బు అప్పుగా తీసుకుని 5 చిన్న కోళ్లు కొనుగోలు చేశాడు. ఇంటి వెనుక భాగంలో చిన్న షెడ్ తయారు చేసి వాటిని పెంచడం ప్రారంభించాడు. రాము ప్రతిరోజు కోళ్లకు మంచి ఆహారం పెట్టేవాడు, వాటిని శుభ్రంగా చూసుకునేవాడు. కొద్ది రోజుల తర్వాత కోళ్లు గుడ్లు పెట్టడం ప్రారంభించాయి. రాము ఆ గుడ్లను గ్రామంలోని మార్కెట్లో అమ్మడం మొదలుపెట్టాడు. కొద్దికొద్దిగా అతనికి లాభం రావడం ప్రారంభమైంది. ఆ లాభంతో రాము మరిన్ని కోళ్లు కొనుగోలు చేశాడు. కొన్ని నెలల్లోనే అతని దగ్గర చాలా కోళ్లు అయ్యాయి. ఇప్పుడు అతను గుడ్లు మాత్రమే కాదు, పెద్ద కోళ్లను కూడా అమ్మి మంచి డబ్బు సంపాదించసాగాడు. రాముని కష్టపడి పనిచేసే స్వభావం చూసి గ్రామంలో అందరూ అతన్ని ప్రశంసించారు. కొంతకాలం తర్వాత అతను తన కుటుంబానికి మంచి ఇల్లు కూడా నిర్మించాడు. ఒక రోజు సురేష్ రాముని దగ్గరకు వచ్చి, నువ్వు చాలా బాగా సాధించావు. చిన్న వ్యాపారం కూడా పెద్ద విజయానికి దారి తీస్తుందని నువ్వు నిరూపించావు అని చెప్పాడు. రాము నవ్వుతూ, కష్టం, ఓర్పు, మంచి ఆలోచన ఉంటే ఏ పని చేసినా విజయం సాధించవచ్చు అని చెప్పాడు. నీతి: చిన్నగా ప్రారంభించిన వ్యాపారం కూడా కష్టపడి చేస్తే పెద్ద విజయాన్ని అందిస్తుంది.